దేవుడు మన దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటే దానికి బదులుగా మరో అద్భుతమైన బహుమతి ఇస్తాడంటారు. మిడిల్ ఈస్ట్ దేశాల విషయంలో ఇది 100% నిజం. ఇక్కడ ఎటు చూసినా ఎడారి నేలలుంటాయి, తాగడానికి సరైన నీళ్లు దొరకవు, వ్యవసాయం చేసి పంటలు పండించడానికి అనువైన భూమి ఉండదు. కానీ ఇవన్నీ లేకపోయినా అక్కడ ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఆ దేశాలను ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలుగా మార్చాయి. ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ మిడిల్ ఈస్ట్లోని కువైట్కి చెందిన కువైతీ దినార్. అలాగే అత్యధిక ఆదాయం సంపాదించే కంపెనీ సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరామ్కో. సాధారణంగా ప్రతి మూడో దేశానికి మరో శత్రు దేశం ఉంటుంది. కానీ మిడిల్ ఈస్ట్ దేశాలకు శత్రువులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి. మిడిల్ ఈస్ట్లో ఇంత ఆయిల్ ఎలా వచ్చింది అనే దానికి సమాధానం 2 విషయాల్లో దాగుంది. మొదటిది పెట్రోలియం ఫార్మేషన్ ప్రాసెస్, రెండోది హిస్టరీ. ముందుగా క్రూడ్ ఆయిల్ ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకుందాం. మనం ఈరోజు వాడుతున్న క్రూడ్ ఆయిల్ తయారు కావడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పట్టింది. దీని ప్రయాణం సముద్రంలో మొదలవుతుంది. సముద్రంలో ఉండే చేపలు, మొక్కలు, ఆల్గే, ప్లాంక్టన్ లాంటి చిన్న చిన్న ప్రాణులు చనిపోయినప్పుడు వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగానికి చేరుకుంటాయి. భూమి మీద ఎప్పుడూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది కాబట్టి కాలక్రమేణా ఈ అవశేషాల మీద మట్టి, ఇసుక పొరలుగా పేరుకుంటాయి. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆ శిలాజాల మీద లక్షల టన్నుల బరువు పడుతుంది. దీనివల్ల సముద్రం అడుగున ఉన్న ఆ ప్రాంతంలో విపరీతమైన ప్రెషర్, అలాగే తీవ్రమైన వేడి పెరుగుతుంది. ఆ వాతావరణంలోనే క్రూడ్ ఆయిల్ తయారీకి సంబంధించిన అసలైన మార్పు మొదలవుతుంది. ఇప్పుడు రెండో దశ గురించి చూద్దాం. వాతావరణ మార్పుల వల్ల ఎన్నో పురాతన సముద్రాలు కాలక్రమేణా ఎండిపోయి విపరీతమైన వేడికి నీరు ఆవిరైపోవడం వల్ల, లేదా టెక్టానిక్ మూమెంట్స్ వల్ల కొన్ని చోట్ల సముద్రాలు కనుమరుగై కింద ఉన్న నేల సెడిమెంటరీ బేసిన్గా మారిపోయింది. భూమి లోపల ఉన్న మ్యాంటిల్కు మరింత దగ్గరవ్వడం వల్ల ఆ అవశేషాలకు వేడి తగలడం మొదలైంది. అంత లోతులో ఆక్సిజన్ కూడా అస్సలుండదు. అలా ఆక్సిజన్ లేని వాతావరణంలో విపరీతమైన ప్రెషర్ మరియు టెంపరేచర్ వల్ల ఈ ఆర్గానిక్ మ్యాటర్ కెరోసిన్ అనే ఒక మైనల్ లాంటి పదార్థంగా మారిపోతుంది. ఇది క్రూడ్ ఆయిల్కి మొదటి రూపం అని చెప్పొచ్చు. భూమి మీద కొత్త పొరలు ఏర్పడే కొద్దీ ఈ కెరోసిన్కు మరింత ప్రెషర్, హీట్ తగులుతూనే ఉంటుంది. ఈ సుదీర్ఘమైన ప్రక్రియను కాటజెనెసిస్ అంటారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఆ ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ అయి హైడ్రోకార్బన్గా మారుతుంది. ఇది కేవలం హైడ్రోజన్ మరియు కార్బన్తో తయారైన కాంపౌండ్. అయితే ఈ హైడ్రోకార్బన్ బొగ్గుగా మారుతుందా, క్రూడ్ ఆయిల్ అవుతుందా, లేక న్యాచురల్ గ్యాస్గా మారుతుందా అనేది అక్కడ టెంపరేచర్, ప్రెషర్ మరియు చనిపోయిన ప్రాణుల రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ తయారీకి సముద్రం ఎంత అవసరమో ఇప్పుడు మనకు అర్థమైంది. కానీ మనం మాట్లాడుకుంటున్న మిడిల్ ఈస్ట్లో చుట్టుపక్కల ఎలాంటి పెద్ద సముద్రాలు లేవు కదా. మరి ఇక్కడ ఇంత ఆయిల్ ఎలా వచ్చి పడింది అనే సందేహం రావడం సహజం. ఇక్కడే హిస్టరీ మరియు జాగ్రఫీ కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు సేకరించిన డేటా ప్రకారం ఒక ఆసక్తికరమైన నిజం బయటపడింది. ఈరోజు మనం చూస్తున్న మిడిల్ ఈస్ట్ భూభాగం సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితం టెథిస్ ఓషన్ అని ఒక అతిపెద్ద మహాసముద్రంగా ఉండేది. సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉండేవి. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల భూమి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అప్పుడే మన భూమి 7 ఖండాలుగా విడిపోయింది. ఈ టెక్టానిక్ మూమెంట్స్ వల్లే ఒకప్పుడు సముద్రం కింద ఉన్న మిడిల్ ఈస్ట్ భూభాగం పైకి లేచింది. ఆ టెథిస్ ఓషన్ కిందకు వెళ్ళిపోయింది. కానీ కోట్లాది సంవత్సరాల పాటు ఆ సముద్రం అడుగున కూరుకుపోయిన ఆర్గానిక్ మ్యాటర్ మాత్రం భూమి లోపల విపరీతమైన ప్రెషర్కు గురవుతూ తన ప్రాసెస్ను కొనసాగించింది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనుషులు భూమి మీదకు వచ్చి ఆయిల్ను కనుగొన్నప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం బంగారు గనిగా మారింది. ఒకప్పుడు సముద్రం అడుగున ఉండడం వల్లే ఈరోజు మిడిల్ ఈస్ట్ దేశాలు ప్రపంచానికే ఆయిల్ సప్లై చేయగలుగుతున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఈ దేశాలు ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ అనేది ఒక నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్. అంటే రేపొద్దున్న ఇది పూర్తిగా అయిపోతే మళ్లీ తయారు కావడానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ విషయం అర్థం చేసుకున్న ప్రపంచం మెల్లగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్లుతోంది. అలాగే సోలార్, విండ్ మరియు హైడ్రో ఎనర్జీ లాంటి రెన్యూవబుల్ రిసోర్స్ను వాడడం మొదలుపెట్టింది. ఒక సమయం తర్వాత అరబ్ దేశాల్లో కూడా ఆయిల్ పూర్తిగా ఇంకిపోతుంది, లేదా వాళ్ళ ఎకానమీ నడిపించడానికి అది ఏమాత్రం సరిపోకపోవచ్చు. ఇది ఎవరికైనా మింగుడు పడని ఒక కఠినమైన వాస్తవం. మరి ఆ పరిస్థితి వస్తే అరబ్ దేశాలు రోడ్డున పడతాయా? ఈ వాస్తవం మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా బాగా తెలుసు. అందుకే వాళ్ళు తమ ఎకానమీని మెల్లగా డైవర్సిఫై చేసుకుంటున్నారు. భవిష్యత్తులో దేశ ఆదాయం కేవలం ఆయిల్ మీద మాత్రమే కాకుండా వేర్వేరు సెక్టార్ల నుంచి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అరబ్ దేశాలు పెట్టుకున్న అతిపెద్ద టార్గెట్ టూరిజం సెక్టర్. విదేశీయుల్ని ఆకర్షించడానికి యుఏఈలో ప్రతి ఏటా ఏదో ఒక అద్భుతమైన స్ట్రక్చర్ నిర్మిస్తూనే ఉంటారు. సౌదీ అరేబియా విజన్ 2030 ప్రాజెక్ట్ ద్వారా మరింత ముందుకు వెళుతోంది. తమ ఎకనామీలో టూరిజం సెక్టర్ వాటాను 3% నుంచి 10%కి పెంచడం వాళ్ళ లక్ష్యం. దీనికి తోడు నియోమ్ అనే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ మీద సౌదీ అరేబియా పెట్టుబడులు పెడుతోంది.
టూరిస్టులతో పాటు ప్రపంచంలోని కుబేరులందరినీ తమ దేశంలో నివసించేలా ఆహ్వానిస్తోంది. దేశంలో ఎంతమంది ధనవంతులుంటే వారి డబ్బు మళ్ళీ ఆ దేశానికి తిరిగి అంతలా ఫ్లోట్ అవుతుంది. సరిగ్గా ఇదే మైండ్ సెట్తో ఖతర్లో ఫుట్బాల్ వరల్డ్ కప్ను హోస్ట్ చేశారు. ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకోవడమే దీని వెనుక ఉన్న అసలు ప్లాన్. ఈ వరల్డ్ కప్ వల్ల ఖతార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమాంతంగా పెరిగిపోయింది. విదేశీ డబ్బు కూడా పెద్ద ఎత్తున దేశంలోకి వచ్చింది. టూరిజం సెక్టర్లో ఖతార్ వాల్యూ ఎంతో పెరిగింది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఈ వరల్డ్ కప్ హోస్ట్ చేయడానికి ఖతర్ ఏకంగా ఫిఫాకు లంచం ఇచ్చిందని చాలా పబ్లికేషన్స్ ప్రచారం చేశాయి. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కూడా మిడిల్ ఈస్ట్లోనే ఉంది. స్పేస్ సెక్టర్లో కూడా మిడిల్ ఈస్ట్ తమ సత్తా చాటుతోంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. వేరే దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే మన దేశ ప్రజలు ఎంతో మెచ్చుకుంటారు. కానీ మన దేశంలో ప్రపంచంలో కల్లా అత్యంత ఎత్తైన విగ్రహం నిర్మిస్తే దాన్ని మాత్రం విమర్శిస్తారు. పాత ప్రదేశాలను డెవలప్ చేసినా ఎందుకు వేస్ట్ ఖర్చు అంటారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం మొదట 11 నెలల్లోనే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని 26 లక్షల మంది సందర్శించారు. తెలుసు కదా మీకు. కేవలం టికెట్ల అమ్మకాల ద్వారానే దాదాపుగా 72 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇది నిజంగా చాలా అందమైన ప్రదేశం. అక్కడ మహిళలకు ప్రభుత్వం స్వయంగా ఎలక్ట్రిక్ ఆటోలను అందించింది. దీనివల్ల వాళ్లకు ఉపాధి దొరకడమే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం కూడా పెరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర టికెట్ కాకుండా ఒక వ్యక్తికయ్యే పర్సనల్ ఖర్చు సుమారుగా 700 నుంచి 1200 రూపాయలు ఉంటుంది. దీన్ని బట్టి ఒక టూరిస్ట్ స్పాట్ చుట్టూ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతోంది. ఆర్థిక వ్యవస్థకు అది ఎలా ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు చేసే చిన్న చిన్న మంచి పనులకు మనం సపోర్ట్ చేయాలి కదా. దాన్ని వదిలేసి పక్క దేశంలో పెద్ద కట్టడం గురించి పొగడ్డం తప్ప మన దేశంలో కట్టిన కట్టడాలకు డబ్బులు వేస్ట్ అని, భారతదేశంలో చాలామంది పేదలు ఉన్నారని వాళ్ళకి దానం చేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ పేదవాడికి దానం చేసే ప్రతి రూపాయి కేవలం ఆ పేదవాడి ఒక్కడి కడుపే నింపుతుంది. కానీ గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప కట్టడాలు నిర్మిస్తే ఆ కట్టినప్పుడు ఆ కార్మికులకు, కట్టిన తర్వాత దాని చుట్టూ బిల్డ్ అయ్యే ఎకో సిస్టమ్ ద్వారా లక్షల కోట్ల మంది ఉపాధి పొందుతారు. ఇప్పుడు చెప్పండి, ఈ కట్టడాలన్నీ అనవసరాలు అంటారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.